హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను లేట్ నైట్ 11:30 అప్పుడు మిమ్మల్ని విష్ చేస్తున్నాను. ఎందుకంటే మాట్లాడడానికి అన్ని రూముల్లో ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. సో రీసౌండ్ ఎందుకని చెప్పేసి జస్ట్ ఫైనల్గా అయిపోయిన నా వర్క్ రొటీన్ మీకు చూపిస్తూ విష్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను నిన్న ఈవినింగ్ చేసినటువంటి వర్క్ అనేది మీతో షేర్ చేస్తాను. ఏం లేదండి, మామూలుగా ఒక చిన్న 2 గిన్నెల్లో నేను మీగడ తీసుకునేది ఫుల్ అయిపోయింది. సో దాన్ని ఇవాళ నెయ్యి కాయాలి. పాతది ఇంట్లో అమ్మ పంపించింది అయిపోయింది. సో నేనేంటంటే అది అయిపోతుంది అనుకుంటేనే అంతకు ముందు నుంచి పాలు ఉదయం కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను. ఒకవేళ తాగుతానంటే ఎంత కావాలో అంత బాబుకి సరిపడా తీసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ సాయంత్రం కాచే వరకు ఫ్రిడ్జ్లో ఉంటే మనకి పైన మీగడలాగా గట్టిగా వచ్చేస్తుంది. అప్పుడు బయటకు తీసుకున్న తర్వాత జాగ్రత్తగా చేతితోటి ఆ పైన ఉన్న మీగడంతా తీసేసి ఇట్లా బాక్స్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెడతాను. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే 2-3 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉండదండి, స్మెల్ వచ్చి పాడైపోతుంది. సో నేనేం చేస్తానంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అప్పుడు పాడవ్వదు. అలాగా ఒక బౌల్ అయింది, రెండో బౌల్ అయింది. ఫ్రిడ్జ్ అంతా చాలా రోజులు అయిపోవడం వల్ల స్మెల్స్ వస్తూ డిఫరెంట్గా ఉంది. సో దాన్ని కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ముందు అందులోనే 2 గిన్నెలు కూడా తీసేసి మేగడ చేసేస్తే మా అబ్బాయికి ఇటు నెయ్యి అయిపోయింది ఇంట్లో. సో కాచి ఉంచితే తనకు కూడా నెయ్యి అవసరం అవుతుంది. నెయ్యి లేకుండా అసలు తినడు. సో చేద్దామని చెప్పి తీశాను. అండ్ మీలో కూడా నేను ప్రీవియస్ వ్లాగ్స్లో షేర్ చేసినట్టున్నాను మీగడ నుంచి మనం వెన్నపూస ఎలా తయారు చేసుకోవాలి అని. ఇది మనం మామూలుగా మార్కెట్లో ఎలా ఉంటుందో బటర్ అలా తయారు చేసుకునే రెసిపీ కూడా ఉందండి. కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు, లేదంటే నా సెకండ్ ఛానల్లో చూడొచ్చు. అలా తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేనేంటంటే బటర్గా తయారు చేయట్లేదు, డైరెక్ట్గా నెయ్యి కాచుకుంటున్నాను కాబట్టి నేను బటర్ చేయాల్సినంత ప్రాసెస్ అవసరం లేదు. కాకపోతే దీన్ని కొంచెం సేపు బాగా బీట్ చేసుకుంటే మనకి మొత్తం అంతా కలిసిపోతుంది సమానంగా. ఆ తర్వాత కాసుకోవచ్చు. అంటే నేను ముందు బటర్ లాగా చేద్దామని ఆలోచించి బీట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ బటర్ ఎందుకులే, డైరెక్ట్గా నెయ్యే కదా కాయాల్సిందని చెప్పేసి స్టాప్ చేసేసి కొంచెం సేపు బాగా ఈ పెద్ద స్పూన్తో కలుపుకున్నాక నెయ్యి చేశాను. అండ్ ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ కూడా మీతో చెప్తాను. సో నెయ్యి తయారు చేసుకునేటప్పుడు, దట్టు హోమ్ మేడ్ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ పాయింట్ అయితే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఆ పాయింట్ వచ్చినప్పుడు మీకు చూపిస్తూ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో బీట్ చేస్తూ ఉన్నాను, కానీ బటర్ కాదు కదా చేసేది, నెయ్యే కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నాను గుర్తొచ్చి జస్ట్ మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందనే దగ్గరగా చూపించాను. అంటే ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు వెన్నపూస చేద్దాము అన్న ఐడియాతోటి కష్టపడి బీట్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత అర్థమైంది, అంటే నేను మీకు చెప్తున్నాను బీట్ చేసుకునేటప్పుడు పక్కన చిందకుండా ఉండాలి అంటే గిన్నె అనేది పొడవుగా ఉంటే మనకి వెన్నపూస ఇలాగ బాగా తిప్పుకుంటూ ఉండొచ్చు. వెడల్పుగా ఉన్న గిన్నె అయితే చిందుతూ ఉంటుంది, అంత పక్కన పడిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకూడదంటే పొడవుగా నిలువుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి ప్రాసెస్ బాగుంటుంది. అంటే మీరు స్పూన్ అయినా కవ్వమైనా ఏది తీసుకున్నా, ఈవెన్ బ్లెండర్ ఉపయోగించినా కూడా హ్యాండ్ బ్లెండర్. అండ్ చాలామంది బ్లెండర్ అడుగుతున్నారు. ఇప్పుడు అమెజాన్ సర్వీస్ స్టార్ట్ అయినట్టున్నాయండి, నాకు ఐడియా లేదు, నేనేమి రీసెంట్ ఆర్డర్ ప్లేస్ చేయలేదు. డిస్క్రిప్షన్లో ఆల్ కిచెన్ ప్రొడక్ట్స్ లింక్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే బ్లెండర్ నేను ఉపయోగించేది లింక్ ఇచ్చాను, కానీ అది క్లిక్ చేస్తే కరెంట్లీ నాట్ అవైలబుల్ అని ఉంది. సో మీరు మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి, బ్లెండర్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు మీరు అది క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు. మార్ఫీ రిచర్డ్స్ కంపెనీ బాగానే పనిచేస్తుంది, చాలా రోజులైంది నేను తెచ్చుకొని కూడా. కేక్స్కి ఇలా వెన్నపూస చేయడానికి ఇట్లాంటి వీటికి వాడుతూ ఉంటాను. అండ్ ఫైనల్గా నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, చూసారు కదా హ్యాండ్ ఫుల్ ఆఫ్ క్రీమ్, ఇంత బటర్ ఉంటే నేను దీన్ని చక్కగా పెద్ద వెడల్పాటి గిన్నెలో కాయకుండా పెద్ద తప్పు నేను చేసింది ఏంటంటే ఈ గిన్నెలో పెట్టడం. ఎందుకంటే మీరు గమనిస్తే ఆల్రెడీ మనకి సగానికి కనిపిస్తుంది. సగానికి అంటే నెయ్యి కాచేటప్పుడు మనకి నురగలాగా వస్తుందండి. సో ఆ టైంలో చిన్నగా కనుక గిన్నె ఉంటే అది మొత్తం పొంగిపోతుంది. సో చాలా నెయ్యి వృధా అవుతుంది. నేను ఎప్పుడూ కాచే పెద్ద గిన్నె ఏంటంటే ఈ మధ్య ఎక్కువ స్టీల్వి వాడుతున్నాను కదా అని చెప్పేసి అల్యూమినియం ఉంది, అది ఎక్కడో డ్రమ్లో విడిగా తీసేసిన ఎక్స్ట్రా గిన్నెలు దాంట్లో పెట్టేశాను. సో ఈ నైట్ టైంలో మళ్ళీ దాన్ని వెతకలేక ఇదే కనిపించిందని చెప్పేసి సరేలే పొంగుతూ ఉంటే కాస్త ఉఫ్ఫను ఊదుతూ ఇలా తిప్పుతూ దాన్ని మేనేజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెట్టాను. పెట్టిన తర్వాత కాయడం మొదలైన తర్వాత చూసారు కదా మొత్తం నురుగుగా పైకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 5 minutes పైగా అది పైకి వస్తున్నప్పుడల్లా నేను నాప్కిన్తో తీయడం, ఊదడం, మళ్ళీ మధ్యలో కాసేపు స్టవ్ కూడా ఆపేసాను. సరే పూర్తిగా వేడనే తగ్గిపోతే అది కిందకు వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ నార్మల్గా బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నా. ఎంత చేసినా కూడా ఆ నురుగు పొంగు వస్తున్నట్టుగానే ఉంది. నేను ఏదో చిన్నది సరి చేద్దామని తుడుచుకుంటా ఉండే లోపల మొత్తానికి పొంగిపోయింది. అబ్బా
అందులో మీరు చాలామంది నాది స్టవ్ క్లీనింగ్ వీడియో అడిగారు, కానీ స్టవ్ నీట్గా ఉన్నదాన్ని ఏం క్లీన్ చేసి చూపిస్తాము బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేదాన్ని నేను. బట్ ఈరోజైతే ఆ పరిస్థితే వచ్చింది. ఇక చిరాకు వచ్చి నేను కేక్స్కి ఈ మధ్య ఈ గిన్నె వాడుతున్నాను బాండి. సో అది పక్కన పెట్టుకున్నాను కాబట్టి కిందే రెడీగా ఉంది. సరే ఇక లాభం లేదని చెప్పేసి అది తీసి దాంట్లో వేసి ఇక దీంట్లో ఉన్నదన్నీ ఎత్తేస్తున్నాను అనమాట. కొంచెం అవి ఇదైనవి ఇంకా సిమ్లో పెట్టుకుంటే నిదానంగా బాయిల్ అయ్యి ఇలాగా మనకి కింద బ్రౌన్ కలర్లో వచ్చేసి సౌండ్ కూడా నిదానంగా తగ్గిపోతుంది. కానీ ఎంత కమ్మటి ఫ్లేవర్ వస్తుందంటే, దేవుడి ప్రసాదంలో నెయ్యి వేసుకుని అదే పొంగల్లో నెయ్యి వేసుకుని తింటే ఎలాంటి కమ్మటి స్మెల్ వస్తుందో అలా వచ్చిందండి. పెరుగుతో కాచి తయారు చేసుకున్న వెన్నను కాచుకుంటే వచ్చే స్మెల్కి కంప్లీట్గా డైరెక్ట్గా వెన్న పూస అంటే పైన వచ్చిన మీగడ నుంచి చేసుకున్న వెన్నకి అంటే నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంది స్మెల్. సో అది కాచి పక్కన పెట్టాక ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇంత చీకటైనా కూడా. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటన్నది మీకు అర్థమైతే నాకు కామెంట్స్లో చెప్పండి, నేనైతే చెప్పను. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు. ఇది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. అటర్ ఫ్లాప్ అయితే అయింది. దానివల్ల నా కిచెన్లో ఎంత గందరగోళం అయిందంటే, ఇల్లంతా ఇసుక, స్టవ్ అంతా ఇసుక కాదు అదేంటి ఉప్పు, స్టవ్ మొత్తం సాల్ట్ పడిపోయింది. అలాగే కింద చిందింది, కాళ్ళ కింద ఉప్పుగా, లేదంటే స్టవ్ మొత్తం అసలు ఎంత పని అయిందంటే ఇవన్నీ సరి చేసుకుని వదిలేసేసి పడుకోవాలని అనిపించింది. కానీ మళ్ళీ తెల్లారి లేచాక చేసే పనులకి తోడు మళ్ళీ ఇంత క్లీనింగ్ అంటే ఇక మన రోజంతా కిచెన్లోనే గడిచిపోతుందని చెప్పి మళ్ళీ ఒళ్ళు అలాగే స్టడీగా పెట్టుకొని తప్పదు అని చెప్పేసి పని మొదలుపెట్టా. నేను చేసిన ప్రయోగంకి సంబంధించిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే తీసి పక్కన పారేసి మళ్ళీ వదిలిపెట్టకుండా ఇంకొంచెం రీసెర్చ్ చేసి మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశాను. మీరు బాండీలో చూసింది సెకండ్ టైం ట్రై చేసింది అనమాట. ఇంకా మూడోసారి అయితే ఇక వదిలేసాను హోప్స్. ఇక ఇది మనకు వచ్చే రెసిపీ కాదు అని చెప్పి పక్కన పెట్టేసి కనీసం ఇక ఈ టైం వృధా చేయకుండా ఇంటి పనైనా చేసేస్తే తెల్లారు లేచాక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందనేసి ఆలోచించి ఇక స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను. అండ్ మీలో చాలామంది అడిగారు కదండి, నేను కొత్త స్టవ్ తెచ్చిన తర్వాత డీప్ క్లీన్ అయితే ఏం చేయలేదండి. అంటే లోపల పిన్స్ అన్ని క్లీన్ చేయడం, ఇది 4 బర్నర్ స్టవ్ కాబట్టి నాకు ఈ మెకానిజం వెనకాల కింద ఏంటంటో కనెక్షన్స్ ఉన్నాయి. సో నేను అది తెలియకుండా ఏమన్నా క్లీన్ చేస్తే ఏమైద్దో అన్న భయంతో చాలా జాగ్రత్తగా, ఒకవేళ పాలు పొంగినా లేదంటే ఇట్లా ఇప్పుడు మీరు చూసారు కదా నెయ్యి పొంగిపోయింది, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఓకే నీళ్లు పోసేసి అయితే, పాతదైతే బాగా వాటర్ పోసేసి కడిగడం అలా చేసేదానండి. కానీ నాకు అది భయం అనిపించేది కాదు. 2 బర్నరే స్టీల్ది, ఎలా అంటే అట్లా హ్యాండిల్ చేసేసి క్లీన్ చేసేసేదాన్ని. ఇది గాజుది ప్లస్ దీన్ని డెలికేట్గా వాడాలి కదా, మళ్ళీ అన్నీ ఒకదానికొకటి బర్నర్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్లేమ్ ఏదైనా అవుతుంది అన్న భయంతో దీన్ని ఎప్పుడూ కూడా టాప్ క్లీనింగే చేశాను. అంటే పైన ఉన్న గ్లాస్ వరకే శుభ్రం చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ పార్ట్స్ మాత్రం ఏమీ టచ్ చేయలేదండి. ఇప్పుడైతే నెయ్యి పొంగిపోయింది కాబట్టి నేను ఎప్పుడు ఈ స్పాంజ్ వైప్స్ దగ్గర పెట్టుకుంటాను. మనం క్లాత్స్ అనుకోండి, దాంతో తుడిచి దానికి మళ్ళీ 100 సార్లు సబ్బు పెట్టి తోమితే కానీ ఉతికితే కానీ అది జిడ్డు వదలదు. కానీ ఈ స్పాంజ్ వైప్స్ అయితే చాలా తేలిగ్గా కొంచెం సోప్ లిక్విడ్ వేసేసి ట్యాప్ కింద జాడించుకున్న దానికి ఉన్న జిడ్డంతా పోయి మళ్ళీ కొత్త దానిలా ఉంటుంది. హ్యాపీగా డ్రై చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. సో ఈజీగా 1.5-2 నెలలు వస్తుంది మనం రోజు తుడుచుకున్నా కూడా. సో అలా కొనుక్కున్నాను అనమాట. ఇది ఒకసారి తోమేసేసి దాని మీద ప్రెషర్ పెట్టడం ఎందుకని కొంచెం సబ్బు వేసేసి లిక్విడ్ తోమేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో దట్ నానుతుంది. ఈ టైంలో కొంచెం గిన్నెలు ఉన్నాయి కదా, ఇవి కడిగేసేసుకుంటే ఇది నానుతుంది. సో మనకు టైం సరిపోయి క్లీనింగ్ ఈజీ అయిపోతుందని చెప్పేసి ముందు ఈ బర్నర్స్కున్న స్టాండ్లు ఇవన్నీ తీసుకుని, ఇవి ఊరికే లింక్స్ పడిపోతూ ఉంటుందండి. ఈ స్టాండ్స్ అనేవి చిరాకు అనిపిస్తూ ఉంటుంది. మనము ఇట్లా సెకండ్ బర్నర్ మీదకి చేయి పెట్టినా కూడా మన చేతికున్న డ్రెస్ కొంచెం పొడుగ్గా ఉన్నా కూడా ఏదో ఒక దాంట్లో ఇలా తగిలిపోతూ ఉంటుంది. అండ్ డెలికేట్గా ఉంటాయి, బరువుగా ఉంటాయి, స్టిఫ్గా హోల్స్లో పట్టుకొని ఉంటుంది. అది తేలిగ్గా ఉంటుంది, ఇట్లా చేయి తగిలినా పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట. సో చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా ఆ చివరిదైతే నాకు రాలేదు, బర్నర్ గట్టిగా ఫిక్స్ అయిపోయింది దానికి. మళ్ళీ కదపడం ఎందుకులని వదిలేశాను. మనము వాడి ఏమవుతుందంటే ఈ స్టీల్ దాని మీద కొంచెం మనకి ఎల్లో కలర్లో పసుపు రంగులో వచ్చేస్తూ ఉంటుంది కదా మాడిపోయినట్టుగా, దాన్ని స్టీల్ స్క్రబ్బర్తో తోముకుంటాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంకా చుట్టుపక్కల అయితే నూనెకి పట్టేసేసి జిడ్డు ఉంటుంది కాబట్టి ఈ ఏమంటారు బ్రష్లు దొరికాయి నాకు, మీషోలో తీసుకున్నాను ఈ బ్రష్లు. సో ఆ బ్రష్లను కూడా మనము ఇట్లాగా అంచులు, ఇప్పుడు పక్కనైతే ప్లేట్ మీద రుద్దుతాం, చివర్లో రుద్దలేం కదా, సో ఆ బ్రష్ ఉపయోగించి మూలల్లో క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేసి ఇంకా వాటర్ అయితే ఏం వేయనండి,
వాటర్ ఒక కొన్ని గిన్నెతో తీసుకొని ముంచి పిండుతూ తుడుస్తూ ఇక మళ్ళీ మురికి నీళ్ళు అయిపోతే మళ్ళీ పారబోసి మళ్ళీ నీళ్ళు పట్టుకొని అలాగా మొత్తం దీని మీద ఉన్న మురికి అంతా పోయేలాగా శుభ్రం చేసుకుంటాను. ఇంకా కౌంటర్ మీద అయితే సాధ్యమైనంత వరకు మురికి ఏమి ఉండదు, కొద్దిగా తడి దాంతో తుడిచేసి పక్కన పెట్టేస్తాను. ఇంక మీరు చూస్తున్నారు కదా, నేనేం వాటర్ ఏం వేయలేదు. ఆ సోప్తో రబ్ చేసిన దాన్ని నీళ్ళే మార్చుకుంటూ ఉంటాను అనమాట. మురికి నీళ్ళు అవ్వకుండా ఎప్పటికప్పుడు తేట నీళ్ళు తెచ్చుకొని తుడవంగా ఇంకెక్కడైనా మరకలు ఉన్నాయో చూసుకుంటూ ఇలా క్లీన్ చేసుకున్నాను. ప్రస్తుతానికైతే ఇదే క్లీనింగ్ మెయింటైన్ చేస్తున్నానండి. ఫ్లేమ్స్ కానీ ప్రాబ్లం ఏమీ లేదు, బాగానే వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేనేంటంటే సొంత ప్రయోగాలు చేయకుండా వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా స్టవ్ వాళ్ళని పిలిపించి చేయించవచ్చులే అని చెప్పేసి నేను వదిలేశాను అంతే. ఇంకా ఎక్స్ట్రా డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయను. ఇగో స్టవ్ కింద పడిన మరకలు ఏమైనా ఉంటే తుడిచేస్తాను. ఇంక ఇది క్లీన్ చేసుకుని పక్కన పెట్టాక ఆ గిన్నెలన్నీ తోమేసేసి అప్పటికి నా వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నానండి. ఇంకా కిందంతా ఇసుకగా ఉంటే జస్ట్ అట్లా ఊడ్చేసి పక్కకు పెట్టేశాను ఎత్తకుండా. సో నైట్ అంతా కూడా కంప్లీట్గా ఇలా జరిగిపోయింది నా వర్క్. సో మీరు అడిగారు కదా, రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేనైతే ఇలాగే సింపుల్గా స్టవ్ అయితే క్లీన్ చేస్తాను. అది మీరు స్టీల్ స్టవ్ అయినా సరే ఇలాగే చేసుకోవచ్చు. కంప్లీట్ క్లీనింగ్ అయిపోయాక ఇక ఫైనల్గా ఇలా ఉంది నా కంప్లీట్ స్వెట్ తోటి నైట్ అయితే చేసేసి. కానీ శుభ్రం చేసుకున్నాకుండా రిలాక్సేషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక నేను ఫ్రెష్ అయిపోవాలి. మా టైం కూడా చూసారా 11:30 అయిపోయింది. మరి మీకు ఈరోజు నేను చెప్పినటువంటి కిచెన్ టిప్స్ కానీ చూపించిన క్లీనింగ్ కానీ ఏమాత్రం నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.